నమస్తే, నేను డాక్టర్ చిలుకమరి నటరాజ్, డీన్, షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. ఈరోజు ఇండస్ట్రీలోకి వెళ్ళి మనల్ని మనం టెక్నికల్గా ప్రూవ్ చేసుకోవాలి అని చాలామందికి ఇంట్రెస్టు, కోరిక, తపన ఇవన్నీ ఉంటాయి. కానీ సబ్జెక్టు తెలియకుండా అక్కడికి వెళ్తే ఏం చేయగలము? చాలామందికి చేయాలని ఉంటుంది, నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఎక్కడ నేర్పిస్తారు, మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, అక్కడ మంచి ఎక్విప్మెంట్ ఏముంది, అక్కడ పర్ఫెక్ట్ సిలబస్ ఉందా లేదా, ఇట్లాంటి చాలా అక్కడ డౌట్లు నేర్చుకోవాలనే తపనున్న వారికి ఉంటుంది. ముఖ్యంగా టెక్నికల్గా, పర్టికులర్గా సినిమాటోగ్రఫర్స్ ఇండస్ట్రీలో మనల్ని మనం ప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి చాలా అవసరం. కొంతమంది సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లుగా చేరి కొంత నేర్చుకొని తర్వాత సినిమాటోగ్రఫర్స్ అయ్యేవాళ్ళు ఉంటారు. కానీ దానికి మనకి కనీసం ఒక 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. 10 నుంచి 15 సంవత్సరాల టైం పడుతుంది. అదే మీరు ఒక కోర్స్ చేసి వెళితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం చాలా తక్కువ టైంలో చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక సెంథిల్ గారు, ఒక పిజి విందా గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కోర్సెస్ కంప్లీట్ చేసి వెళ్ళడం వల్ల ఇండస్ట్రీలోకి వెళ్ళగానే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక స్కోప్ దొరికింది. ఇవాళ దే ఆర్ లీడింగ్ పొజిషన్. సో అందుకని ముందు అసలు ఒక సినిమాటోగ్రాఫర్గా అవుదాం అనుకున్న వాళ్ళు సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళండి. సినిమాటోగ్రఫీలో డిప్లొమా చేస్తారా, పీజీ డిప్లొమా చేస్తారా, ఇంటర్మీడియట్ లెవెల్ చేస్తారా, డిగ్రీ లెవెల్ చేస్తారా, పీజీ లెవెల్ చేస్తారా, 4 years ప్రొఫెషనల్ కోర్సులు చేస్తారా, మీ ఇష్టం. కానీ నేర్చుకొని వెళ్తే మీకు ఇండస్ట్రీలో స్కోప్ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉంటాయి, అవకాశాలు బోల్డ్ అన్ని అక్కడ రెడీగా ఉన్నాయి. చాలామంది సినిమాటోగ్రఫర్స్ కావాలి, ప్రొఫెషనల్గా అద్భుతంగా చేసే క్రియేటివిటీ ఉన్న సినిమాటోగ్రాఫర్స్ కావాలి అక్కడ. కానీ మనకి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది సినిమాటోగ్రాఫర్స్ మంచి క్రియేటివిటీ, టెక్నికల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనం నేర్చుకోగలిగితే అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎక్కడ నేర్పిస్తారు? ఇది చాలామందికి వచ్చే క్వశ్చన్ కదా. మీరు ఏదైనా ఒక సినిమాటోగ్రఫీ ఎనీ కోర్స్ చేయాలంటే మీరు ఒక 5 ఎలిమెంట్స్ని మనం ఎనలైజ్ చేసుకుంటాము. అక్కడ ఉండే సిలబస్ ఏంటి, ఆ సిలబస్ ఇండస్ట్రీలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ సిలబస్ నేర్పిస్తున్న వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏంటి, 3 అక్కడ ఉండే ఎక్విప్మెంట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, 4 అక్కడ ఉండే ఫీ స్ట్రక్చర్ ఏంటి, 5 కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చే ఆపర్చునిటీస్ ఏంటి. ఈ 5 ఎలిమెంట్స్ని మీరు ఎనలైజ్ చేసుకొని ఎక్కడైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎనీ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ మీకు పర్ఫెక్ట్గా కోర్స్ నేర్పే ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసుకోండి, నేర్చుకోండి. అయితే వై షాఫ్ట్, మిగతా వాటికి షాఫ్ట్కి ఉండే తేడా ఏంటి అని మీకు అవగాహన కల్పించడం కోసం నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ అనేది యానిమేషన్ రంగంలో 2002 నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతమైన విజయాలను సాధించింది. షాఫ్ట్లో నేర్చుకున్న వాళ్ళు మంచి మంచి సినిమాలకు యానిమేషన్లో, విజువల్ ఎఫెక్ట్స్లో, స్పెషల్ ఎఫెక్ట్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సినిమాకు సంబంధించి ఫిలిం మేకింగ్కి సంబంధించి ఒక 2 years క్రితం వీ హ్యావ్ స్టార్టెడ్. ఇప్పుడు అఫీషియల్గా అఫిలియేషన్ తీసుకొని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ తీసుకొని ఈ సంవత్సరమే సినిమాటోగ్రఫీ కోర్సును కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సినిమాటోగ్రఫీ కోర్స్ ఫ్యాకల్టీగా నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటాను. నాతో పాటు సురేష్ చెట్టిపల్లి గారు సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ నుంచి హీ కంప్లీటెడ్ హిస్ సినిమాటోగ్రఫీ కోర్సు కంప్లీట్ చేయడమే కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్న వ్యక్తి. ప్రేమజంట, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్, ఇట్లాంటి ఒక 20-25 సినిమాలకి ఆయన సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశారు, మెయిన్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీకు ఇండస్ట్రీలో నుంచి వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగతా ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో ఉండే సిలబస్కి ఇక్కడ ఉండే సిలబస్కి తేడా ఏంటి, ఇక్కడ ఉండే అడ్వాంటేజెస్ ఏంటి మీరు తెలుసుకోగలిగితే ఇండస్ట్రీలో సినిమాటోగ్రఫీ నేర్చుకున్న వాళ్ళు చేయాల్సిన వర్క్స్ ఏంటో రైట్ ఫ్రమ్ ది డే 1 ప్రాక్టికల్గా మీకు నేర్పుతూ కోర్సు రన్నింగ్లో ఉంటుంది. ఇక్కడ మనకి సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఒక 3 ఎలిమెంట్స్ని మనం నేర్పడం జరుగుతుంది. ఒకటి ఫిజికల్ సినిమాటోగ్రఫీ, అంటే కెమెరా ఏంటి, కెమెరాలో ఉండే పార్ట్స్ ఏంటి, షట్టరు, లెన్సు, తర్వాత అపార్చరు, ఐరిసు,
సెన్సార్స్, ఇట్లా ఉండే డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, మౌంటింగ్ ఎట్లా చేస్తాము, డిమౌంటింగ్ ఎట్లా చేస్తాము, ఏ లెన్స్ని ఎట్లా వర్క్ చేసుకుంటాము, ఇదంతా ప్రాక్టికల్ ఫిజికల్ సినిమాటోగ్రఫీ అంటాం. సెకండ్ది డైరెక్టర్ అండ్ ది సినిమాటోగ్రాఫర్స్ రిలేషన్షిప్, యాక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్స్ రిలేషన్షిప్. సో కెమెరాని యూజ్ చేసే ప్రాసెస్, కెమెరా మూమెంట్, కెమెరా డిస్టెన్స్, కెమెరా వ్యూ పాయింట్, కెమెరా యాక్సెసరీస్ ఏంటి, లైటింగ్ యాక్సెసరీస్ ఏంటి, 3 పాయింట్ లైటింగ్ ఏంటి, 4 పాయింట్ లైటింగ్ ఏంటి, 5 పాయింట్ లైటింగ్ ఏంటి, లైటింగ్ టెక్నిక్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, లైటింగ్ స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. మూడవది క్రియేటివ్ పార్ట్, ఈస్థెటిక్స్ అంటాము, చాలా ఇంపార్టెంట్. ఒక మధు అంబట్ గారు, ఒక పిసి శ్రీరామ్ గారు ఇట్లాంటి వాళ్ళు సినిమాటోగ్రఫీ చేస్తే ఎంత అద్భుతంగా ఎందుకు కనపడుతుంది, వై దోస్ ఫ్రేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్ అనేది ఈస్థెటిక్స్ అంటాము. ఒక సౌందర్య శాస్త్రం అని తెలుగులో అంటాము. అంటే విజువల్ బ్యూటీ క్రియేటివ్గా ఎట్లా పెట్టుకుంటే మనకు ఆ విజువల్ బ్యూటీ ఉంటుంది. అంటే ఉదాహరణకి ప్లేస్మెంట్ ఆఫ్ ది కెమెరా ఒక సబ్జెక్ట్. ప్లేస్మెంట్ ఆఫ్ ది కెమెరాలో ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ పెట్టుకుంటే ఒకటే ప్లేస్లో పెట్టుకోగలుగుతాం, టైట్ క్లోజ్ 3 ప్లేసులలో పెట్టగలుగుతాం, క్లోజ్ షాట్ 3x3 9 ప్లేసులలో పెట్టగలుగుతాము, మిడ్ క్లోజ్ షాట్ 9x5 45 ప్లేసులలో మిడ్ క్లోజ్ షాట్ని పెట్టుకోగలుగుతాం. ఈ 45 ప్లేసులలో పెట్టుకునే, అంటే దాదాపుగా ఒక ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్ళేసరికి మనకి ఒక 2000 ప్లేసెస్లో మనం కెమెరాని ప్లేస్ చేసుకోవచ్చు. అంటే అక్కడ పెడతాం, 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 ఎక్కడైనా పెట్టవచ్చు. ఆ పెట్టే ప్లేస్ పర్ఫెక్ట్ అని ఎలా తెలుసుకోవడం, దీనికి విజువల్గా మనం ఈస్థెటిక్స్ తెలిస్తే మనకు తెలుస్తుంది. ఒక డైరెక్టర్కి ఒక సినిమాటోగ్రఫర్కి ఉండే రిలేషన్షిప్స్లో ఈస్థెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. దీంట్లో మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, కంపోజిషన్, పిక్చరైజేషన్, మూమెంట్, రిథమ్, స్టైల్, ఇట్లా చాలా ఎలిమెంట్స్ని మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్స్లో పర్టికులర్గా థర్డ్ ఎలిమెంట్స్లో, అంటే థర్డ్ డివిజన్లో, మొదటి డివిజన్లో ఫిజికల్, రెండో డివిజన్లో రిలేషనల్, థర్డ్ డివిజన్లో ఈస్థెటికల్, ఈ 3 డివిజన్స్కు సంబంధించింది మీకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ 3 విడివిడిగా నేర్పరు. జనరల్గా నేర్పుతారు తప్ప స్పెసిఫిక్గా ఈ 3 డివిజన్స్ ఎక్కడైనా మీరు ఉన్నాయేమో కనుక్కోండి, ఉన్నాయి అని చెప్తే అక్కడ జాయిన్ అయిపోండి. డెఫినెట్గా షాఫ్ట్లో మాత్రమే ఈ 3 డివిజన్స్ని ఎఫెక్టివ్గా మీకు నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా సినిమాటోగ్రఫీ కోర్సు కంప్లీట్ చేస్తే తర్వాత అవకాశాలు ఎట్లా, ఇండస్ట్రీలోకి వెళ్ళి ఎట్లా అప్రోచ్ కావాలి. ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు సురేష్ చెట్పల్లి గారు కానీ నేను కానీ ఇండస్ట్రీలో ఒక 30 years నుంచి వీఆర్ దేర్ ఇన్ ఇండస్ట్రీ. నేను తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ ట్రెజరర్గా ఉన్నాను. ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తులతో ఐఎమ్ వర్కింగ్. సో రకరకాల స్టేజెస్లో నేను వర్క్ చేసే ప్రాసెస్లో నేను డెవలప్ చేసుకున్న సర్కిల్లో మన స్టూడెంట్స్ అందరినీ అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ప్రెమిసిస్లో ఇప్పుడు ఒక 3 ప్రాజెక్ట్స్, పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. ఈ 3 పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్కి సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఇక్కడ సినిమాటోగ్రఫీ కోర్సు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు అఫీషియల్గా విత్ పేమెంట్. వాళ్ళు పేమెంట్తో తీసుకొని ఈ సినిమాకి వర్క్ చేయడానికి వాళ్ళని మేము అపాయింట్ చేసుకుంటున్నాము. సినిమాటోగ్రఫీ ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమాకి 3 సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారు. వాసు గారు వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్, తర్వాత సురేష్ చెట్పల్లి గారు ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫైడ్ సినిమాటోగ్రాఫర్, రాజేష్ అని బాంబేకి సంబంధించిన సినిమాటోగ్రాఫర్, దాదాపు ఒక 20 సీరియల్స్, ఒక 40 వెబ్ సిరీస్లు, తర్వాత ఒక 15 సినిమాలకి వర్క్ చేసిన ఆయన. ఈ 3 పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్కి 3 సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారు. 3 సినిమాటోగ్రాఫర్స్ దగ్గర ఒక్కొక్క సినిమాటోగ్రాఫర్ దగ్గర మనకి కనీసం 4 నుంచి 5 సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కావాలి. ఫోకస్ పుల్లర్ కావచ్చు, కెమెరా అసిస్టెంట్ కావచ్చు, అసిస్టెంట్ కెమెరామెన్ కావచ్చు, ఆపరేటివ్ కెమెరామెన్ కావచ్చు. ఇట్లా వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళ దగ్గర మనకి 5 చొప్పున, 3 దగ్గర అంటే 15 మంది మినిమం మా సినిమాలకి, ఒక్కొక్క సినిమాకి చొప్పున, అంటే 3 ప్రాజెక్టులు అంటే 15 3 45 మంది రిక్వైర్మెంట్ ఉంటే జనరల్గా అంటే బాగా వర్క్ చేసిన వాళ్ళని, సిన్సియర్గా వర్క్ చేసిన వాళ్ళని మనం దానికి దీనికి వాడుకుంటే కనీసం ఒక 25-30 మంది సినిమాటోగ్రాఫర్స్ వీ నీడ్. ట్రైనింగ్ కోసం జాయిన్ అయితే చాలు, మీకు జాబ్ గ్యారంటీ. బాండ్ పేపర్ మీద మేము రాసిచ్చి మిమ్మల్ని మేము ఇక్కడ స్టూడెంట్స్గా జాయిన్ చేసుకునే ధైర్యం మాకుంది.
నమ్మకం మీకుందా? ఉంటే రండి, వచ్చి సినిమాటోగ్రఫీలో రేపు పొద్దున ఇండస్ట్రీలోకి వెళ్ళి ఒక సెంథిల్ గారు లాగా, ఒక పీజీ విందా గారు లాగా, ఒక వాసు గారు లాగా, ఒక సురేష్ చెట్పల్లి గారు లాగా, ఒక చోటా కే నాయుడు గారు లాగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ కళ్ళ ముందు మేమే చెప్పాం కదా, సినిమానే కాదు, టెలివిజన్లో, వెబ్ సిరీస్లో ఇట్లా రకరకాల బ్రాంచెస్ ఇప్పుడు డెవలప్ అయ్యాయి. ఒకప్పుడు సినిమా ఒక్కటే ఉండేది, ఇప్పుడు సినిమా ఉంది, సీరియల్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్లు ఉన్నాయి, షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఇన్ని రకాల వాటిలలో మీకు దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. ఉదాహరణకి ఒక టెలివిజన్ ఒక రియాలిటీ షో చేస్తే దానికి మినిమం 5 కెమెరామెన్లు కావాలి. ఎందుకంటే డిఫరెంట్ మల్టిపుల్ కెమెరాస్తో మనం ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తూ షూట్ చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాడుతా తీయగా లాంటి ప్రోగ్రామ్ అనుకోండి, బాలసుబ్రహ్మణ్యం గారు ప్లస్ ఇంకొక జడ్జ్, వాళ్ళిద్దరి మీద ఒక కెమెరా ఉంటుంది. ఎవరైతే మెయిన్గా పాడుతున్నారో వాళ్ళ మీద ఒక కెమెరా ఉంటుంది, మిగతా పార్టిసిపెంట్స్ మీద ఒక కెమెరా ఉంటుంది, తర్వాత ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ మీద ఒక కెమెరా ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఒక కెమెరా జిప్ వేసుకొని మొత్తం సెట్ అంతా తిరుగుతూ ఉంటుంది. ఇట్లా 5 కెమెరాలు ఉంటాయి. 5x2 మినిమం ఒక అసిస్టెంట్, ఒక కెమెరామెన్. అంటే కనీసం 10 మంది ఒక రియాలిటీ షో ప్రోగ్రామ్ చేస్తే కావాలి, కనీసం 5 అయితే కావాలి. సో ఒక రియాలిటీ షో, ఒక టెలివిజన్ స్టూడియో రోజుకి కనీసం ఒక 3 నుంచి 4 షోస్ని రికార్డ్ చేసుకుంటుంది. పాడుతా తీయగా కావచ్చు, ఇండియన్ ఐడల్ కావచ్చు, ఢీ కావచ్చు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి స్టూడియో, ప్రతి ఛానలు కనీసం నెలలో ఒక 20-25 రియాలిటీ షోస్ షూట్ చేస్తుంది. ఆ షోస్ అన్నిటికీ సినిమాటోగ్రాఫర్స్ కావాలి, ఎడిటర్స్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఆ టెక్నీషియన్స్గా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి బోల్డ్ అన్న ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు అక్కడ ఖాళీలు బోల్డ్ ఉన్నాయి. మనకి ప్రతి 2 నెలలకు ఒకసారి ఫోన్ చేసి మీ దగ్గర ఎవరైనా సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారా, మీ దగ్గర ఏమైనా ఎడిటర్స్ ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తామని తెలుసు కాబట్టి మేము పంపిస్తూ ఉంటాము. అంటే జాయిన్ అయిన 2-3 నెలలకే వెళ్ళిపోయి అక్కడ కోర్స్ చేస్తూ ఇక్కడ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు స్టూడెంట్స్. ఇప్పుడు ప్రజెంట్ 3 సినిమాలకు చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కోర్సు చేస్తూ వాళ్ళు ఆ సినిమాలకు వర్క్ చేస్తున్నారు. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ నేర్చుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తూ నేర్చుకుంటున్నారు. సో మీరు కూడా ఈ డబ్బు సంపాదించే ప్రాసెస్లోనే నేర్చుకునే ప్రాసెస్లోనే డబ్బు సంపాదించుకుంటూ మిమ్మల్ని మీరు ఒక ఇండస్ట్రీలో ఒక మంచి టెక్నికల్గా ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అట్లా పర్టికులర్గా షాఫ్ట్ అకాడమీలో మేము మీకు ఆపర్చునిటీ గ్యారంటీతో, జాబ్ గ్యారంటీతో కోర్సెస్ను ఆఫర్ చేస్తున్నాము. మీరు వచ్చి నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, ఇండస్ట్రీలో మీ పేరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.